జార్ఖండ్ సీఎం ఆయన్ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రంగం సిద్ధం చేశారండి. ఈడీ 6 times అతన్ని సమన్ చేసింది విచారణకి. ఆయన పేరు హేమంత్ సోరెన్. ఆయన ఈడీ అంటే కరప్షన్, మనీ లాండరింగ్ కేసుల్లో ఆయన విచారణ చేయడానికి రమ్మని పిలిపించింది. పిలిస్తే 6 సార్లు పిలిస్తే వాడు వెళ్ళలేదు అన్నాడు. ఇప్పుడు ఫైనల్గా ఇంకా అరెస్ట్ ఒకటే ఆప్షన్ అన్నట్టుగా అనిపిస్తాం. అరెస్ట్ చేసి విచారణ తీసుకొస్తాడు. అది నేను చేసిన పని ఏంటంటే, అతను మైనింగ్లో చాలా అవకతవకలు చేశాడు. వాళ్ళ మైన్స్ అన్నీ కూడా లీజులు వాళ్ళ సొంత చుట్టాలకి ఇచ్చాడు, ఫ్యామిలీ మెంబర్స్కి, దగ్గర ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాడు. తర్వాత ఒక నేపాల్ నుంచి వచ్చిన మావోయిస్టులు వాళ్ళు ఏదో ప్రొటెక్షన్ మనీ ఈ కింద వీడికి ఇస్తారు డబ్బులు. మావోయిస్టులకి వీడి ప్రొటెక్షన్ ఇస్తారు. అది కొంచెం క్లారిటీ లేదు నాకు. మావోయిస్ట్ ప్రొటెక్షన్ ఎందుకు వచ్చిందో, అవసరం ఎందుకు వచ్చిందో, వాడే అందరికీ వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ మనకు కావాలి కదా. అలాంటిది మావోయిస్టులకే ప్రొటెక్షన్ వాడు ఇప్పిస్తారట. ఆ ప్రొటెక్షన్ మనీ కింద వాళ్ళ ఈ చీఫ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు ఇచ్చేవారట ప్రొటెక్షన్ మనీ మావోయిస్ట్. సో అలా అని ఒక నేపాల్ మావోయిస్ట్ కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద విచారణ సాగుతుంది. చదువుతుండగా ఇతను సమ్మన్ చేశారు 6 సార్లు, పట్టించుకోలేక. పైగా ఇతను మైనింగ్లో కూడా మొత్తం బ్లేటెంట్గా, అంటే బడి తెగించి వాళ్ళ సొంత మనుషులకే, వాళ్ళ బామ్మడికి, కొడుకుకి, అలాంటి వాళ్ళందరికీ కూడా, దగ్గర చుట్టాలకి, మరీ దూరం కూడా వాళ్ళకి మైనింగ్ లీజులంతా కూడా కట్టబెట్టాడు. అది ఇతను మరి కాంగ్రెస్ దగ్గర, కాంగ్రెస్ గవర్నమెంట్ లాగే ఉంటుంది, బీజేపీ పర్లేదని అనుకున్నాడో ఏంటో మరి. ఏదో మళ్ళీ ఓ సూట్ కేసు డబ్బులు చేస్తే మోదీ ఉంటాడు అనుకున్నాడో ఏంటో మరి. అతని ఉద్దేశం ఏంటో మనకి ఇంకా బడి కాదు. ఇప్పుడైతే అరెస్ట్కి అయితే రంగం సిద్ధం అవుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. జై హింద్.